నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. ఏపీలో ఇటీవల భారీ వర్షాలకు తోడు బుడమేరు నీరు పోటెత్తడంతో విజయవాడలోని పలు ప్రాంతాలు వరద ముప్పునకు గురైన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్ కార్యాలయంలోనే మకాం వేసి ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు తానే స్వయంగా ముప్పు ప్రాంతాలలో పరిశీలనకు వెళ్లి బాధితులకు భరోసానిచ్చారు. అంతేకాక ముప్పు ప్రాంతాల్లోని ప్రజలకు ఆహారం, నీళ్లు, బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ కూడా చేశారు. దాదాపు 4-5 రోజుల పాటు ప్రజలు ముప్పులోనే ఉన్నారు. ఇక ప్రభుత్వం వారికి అన్ని విధాల సహాయ సహకారాలు కూడా అందించింది. వరద బాధితులు సహాయం కోసం సీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు వెల్లువెత్తాయి. సీఎం సహాయక నిధికి భారీగా విరాళాలు వచ్చాయని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలో వరద బాధితులకు ఆర్థిక సహాయం అందజేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. వరద సమయంలో అందరం కలిసి ఉద్యమం స్ఫూర్తితో ముందుకెళ్లినట్లుగా తెలిపారు. ఇక విరాళాల కోసం రాష్ట్ర ప్రజలంతా బ్రహ్మాండంగా స్పందించారు అన్నారు. వరద బాధితులకు సాయం చేద్దామని పిలుపునిస్తే అంతా ముందుకొచ్చారని అభినందించారు. ఇప్పటి వరకు సీఎం సహాయక నిధికి 400 కోట్లు వచ్చాయని, ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు రావడం ఒక చరిత్ర అని చంద్రబాబు నాయుడు అన్నారు. చిన్న పెద్ద అందరూ స్పందించి విరాళాలు అందచేయడం మంచి పరిణామమని, విరాళాలు ఇచ్చిన వారందరికీ చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. 602 కోట్లు ఇప్పటి వరకు బాధితులకు విడుదల చేశామని, ఇందులో 400 కోట్లు దాతలు ఇచ్చినవేనని అన్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా 16 జిల్లాలలో మొత్తం 6,800 కోట్ల నష్టం జరిగిందని చంద్రబాబు నాయుడు తెలుపుకొచ్చారు. ఇక చంద్రబాబుకు పాలనా అధ్యక్షుడిగా మంచి పేరుంది. రాజకీయాలలో ఉన్నప్పుడు ఒక రకంగా విమర్శలున్నా ఆయన వ్యవహార శైలి మాత్రం భిన్నంగా ఉంటుంది. అందరికంటే భిన్నంగా ఆలోచిస్తారని చాలా సందర్భాలలో నిరూపితం కూడా అయింది. అందుకే అమరావతి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 33,000 ఎకరాల భూమిని అందించారు. చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు వారంతా భూములు వదులుకున్నారు. ఇక అయితే మారిన రాజకీయాల పరిస్థితుల నేపథ్యంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు అమరావతి రైతులు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ అమరావతికి మంచి రోజులు వచ్చాయి. చంద్రబాబు సైతం వారి నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన కౌలను సైతం విడుదల చేశారు. చంద్రబాబుపై ఈ నమ్మకమే ప్రజల్లో బలంగా ఉంది. అందుకే తాజాగా ముఖ్యమంత్రి సహాయక నిధికి 400 కోట్ల రూపాయలు విరాళాలు రావడం అంటే రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి. విజయవాడకు వరద వచ్చి చాలా నష్టాలు కలిగించిన కారణంగా దాతలు ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు దాతలు ముందుకు వచ్చి పెద్ద ఎత్తున సీఎం సహాయక నిధికి విరాళాలు కూడా ఇచ్చారు.